హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ఏర్పాటు చేసిన కుంకుమార్చన కార్యక్రమానికి హాజరు కాకుండా తార్నాకలోని రామచంద్రరావు నివాసంలో ఆయన్ను ముందస్తు హౌస్ అరెస్ట్ చేశారు. తెలంగాణలో హిందువులు స్వేచ్ఛగా పూజలు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇటీవల కూల్చిన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో హిందూ సంఘాలు కుంకుమార్చన పూజలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. ప్రజలందరూ కూడా స్థానికులందరూ కూడా వ్యతిరేకిస్తే అదే స్థానికులు కొంత గుడి కట్టుకున్న తర్వాత ఈరోజు ఆ ఒక గుడిని మళ్ళీ పునరుద్ధరించాలి, గుడికి పర్మిషన్ ఇవ్వాలి అనే డిమాండ్తో చాలామంది అక్కడ గత రోజులుగా వాళ్ళు స్థానికులు పార్టీగా ఎప్పుడు కూడా అక్కడ ఇన్వాల్వ్ కాలేదు. స్థానికంగా బీజేపీ నాయకులు పోయినట్టు కానీ బీజేపీ కాకుండా విశ్వ హిందూ పరిషత్ అదేవిధంగా హిందూ సంస్థలు కూడా అక్కడ పోరాడుతూ ఉన్నారు. దానికి బీజేపీ తప్పకుండా మద్దతు పలుకుతుంది, వేరే మాట. కానీ ఈరోజు కుంకుమార్చన కార్యక్రమానికి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఏదో ఇది వాస్తవానికి ఒక పోలీసులు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళ అవివేకత అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? కుంకుమార్చన నేను పోయేది, నా ప్రోగ్రామ్ అక్కడ లేదు. నేను తిరంగ యాత్రలో పాల్గొనేది ఉంది కదా, తార్నాకలో ఒకటి, అదేవిధంగా గన్ ఫండ్ ఒకటి. అక్కడ పోకుండా చేశాను. ఇప్పుడు నేను తప్పకుండా నేను రేపు ఆ టెంపుల్ విజిట్ చేస్తాను. ఎందుకంటే అంత ఆ టెంపుల్ వల్ల గవర్నమెంట్ ఇంత కదిలింది అంటే, నన్ను అరెస్ట్ చేసేదాకా వచ్చిందంటే, మా కార్యకర్తను అరెస్ట్ చేయగా వచ్చిందంటే, మా కార్పొరేట్ని అరెస్ట్ చేసేదాకా వచ్చిందంటే డెఫినెట్గా ప్రభుత్వం తప్పు ఎక్కడో చేసింది కాబట్టి ఈ చర్యకు పాల్పడుతుందని చెప్పి నేను భావిస్తాను.